యుద్ధానికి సై అంటే సై అనడం శ్రేయస్కరమా కాదా అనేది మనం ఆలోచించినట్టయితే ఒక రకంగా శ్రేయస్కరం, మరో రకంగా ఇబ్బందికరం. శ్రేయస్కరం ఎలాగా అంటే ఒక దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఆ దేశానికి మన యొక్క బలం నిరూపించాలంటే తప్పనిసరిగా ప్రతి దాడి జరగడం అనేది సహజం. అది చేస్తేనే తప్ప అవతల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలొగ్గే ప్రయత్నం అనేది చేయరు. ఇక నష్టం అనేది ఎలా జరుగుతుందంటే యుద్ధం సంభవిస్తే మనకు ఉండేటటువంటి వనరులన్నీ కూడా చాలా వరకు మనం కోల్పోవాల్సి వస్తుంది. దానికి తోడు సత్సంబంధాలు భవిష్యత్తులో కూడా కొన్ని దేశాలతో మనకి ఉండే సత్సంబంధాలు కూడా తగ్గిపోతాయి. దీని ద్వారా దిగుమతులకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే దానికి తోడు భవిష్యత్తులో ఇది దేశం చాలా వరకు ధనాన్ని ఈ యుద్ధానికి వినియోగిస్తే ఒక పక్క ప్రాణ నష్టం, మరోపక్క ఆస్తి నష్టం, ఈ రకంగా ధరల పెరుగుదలకి ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. దేశంలోనే చిన్న చిన్న మార్పులు మనం చేసుకున్నప్పుడే మనకి ధరల పెరుగుదల విపరీతంగా జరిగింది. జిఎస్టీ ఏర్పాటుతోటి మొత్తం ఒకే పన్ను దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన సందర్భంలో జిఎస్టీ అనే పేరుతోటి చాలామంది మన దగ్గర పెద్ద మొత్తంలో ఈ వ్యాపారులు డబ్బు కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా మనకు కనపడింది. అది నేటికి కూడా అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి కొంతమంది భావిస్తున్న తరుణంలో తర్వాత పెద్ద నోట్ల రద్దు అయింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా కూడా మనం చాలా ఇబ్బందులు పడి అప్పుడు కూడా రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సమస్య కోవిడ్-19 తర్వాత కూడా అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. వనరులు చాలా వరకు తగ్గిపోయి ప్రజలైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇది కాకుండా అనేక డెసిషన్స్ చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లోని మనకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూనే ఉంటాయి. వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి. యుద్ధం విషయంలో శాంతిని మనం ఇతర దేశాల్లో గొడవలు జరిగేటప్పుడు శాంతి కాముకులుగా మనం యుద్ధం వద్దని చెప్పి మనం తెలియజేస్తున్న సందర్భంలో మరి మనం కూడా ప్రస్తుతం యుద్ధానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయేటటువంటి రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయని మనందరూ కూడా ఎదురు చూడాలి. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు. నమస్కారం.